పరిగి నియోజకవర్గానికి విచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అన్ని అబద్ధాలు మాట్లాడి కనీసం ఆయన మాట్లాడినటువంటి చిన్న ఫంక్షన్ హాల్ ఎస్ గార్డెన్ అని చిన్న చిన్న పెళ్లిళ్ళు అయితే దాంట్లో ఆ ఫంక్షన్ హాల్ కూడా నిండలేదు. ఆ ఫంక్షన్ హాల్ నిండకుండా దాంట్లో ఉన్న కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోతుంటే కేటీఆర్ అంటుండు కూర్చోండి కూర్చోండి ఆగమైపోతున్నారు ఎందుకు కూర్చోండి కూర్చోండి అని చెప్పి అలా సంజాయిస్తే కూడా అలా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వినే పరిస్థితి లేరు. మీరు అన్ని టీవీలలో కూడా చూసారు, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఆ విషయం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు అన్న మాటలు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ల పాలన లోపల 8.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి కేసీఆర్ నేతృత్వంలోని ఆ మంత్రివర్గం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా వాళ్ళు ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చారు అన్నది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చోర్ ఉల్టా కుత్వాలకు దాటే అంటారు. అంటే దొంగే దొంగ 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 అని అరిస్తే ఎట్లుంటుందో కేటీఆర్ వ్యవహారం అట్లా ఉన్నది. అలా నాయన ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు, అసలు బయట తిరుగుతలేడు. అక్కడ హరీష్ రావు తిరిగితే ఈయనకి ఏమైనా నష్టమవుతుందేమో అని చెప్పి ఆయన కంటే ముందే అబద్ధాలను ముఖ్యమంత్రి గారి పైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల వరకు కూడా నమ్ముతలేరు. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో. 2014లో వాళ్ళను అధికారంలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఇది పబ్లిక్ డొమైన్ లో అంతటా కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమేమి చెప్పినారన్నది కూడా నేను ఒకసారి మీ దృష్టికి తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే నీటిపారుదల రంగానికి బీఆర్ఎస్ మేనిఫెస్టో లోపల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి. మరి ఏ నియోజకవర్గాన 1,00,000 ఎకరాలు ఇచ్చిర్రా? మా పరిగి నియోజకవర్గంలో కనీసం ఒక గడ్డపారని దింపిర్రా మీరు సాగునీటి రంగంలో అని అడుగుతున్నా. కేటీఆర్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి, భూసేకరణ గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అని చెప్పి 2 రోజులు నార్లాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే ఉద్దండాపూర్ వరకు ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్ సైట్స్ విజిట్ చేసి చీఫ్ ఇంజనీర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మా ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టుకొని రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో సంబంధించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టుకొని అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నాడు. తీసుకొని ఏం చెప్పిండంటే 45 రోజులలో మీరు భూసేకరణ చెయ్యాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి గారే. మీ నాయన ఏం చెప్పిండు? హరీష్ రెడ్డి పార్టీలో చేరేటప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెప్పిండు కొందరు పరిగి లక్ష్మీదేవిపల్లి కడతాం, అదొక కుండలాగా ఉంటది, కుండకు కింద పొక్క కొడితే నీళ్ళు ఎట్లా వస్తాయో 670 మీటర్ల ఇట్లా ఉంటది, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ నీళ్ళు వస్తాయని మీ నాయన చెప్పిండు. ఆ రోజు నువ్వు పరిగిలా. ఆ తర్వాత 14 ఎన్నికల్లో ఆ రోజు కూడా ఇదే మాట, లక్ష్మీదేవిపల్లి కడితే నీళ్ళు వస్తాయని చెప్పిండు. తర్వాత 18 ఎన్నికల్లో అదే చెప్పిండు, కొందరు పరిగి లక్ష్మీదేవిపల్లి కడితే నీళ్ళు వస్తాయని. మొన్న కూడా 23 ఎన్నికల్లో కూడా అదే చెప్పిండు. ఈ విధంగా 5 సార్లు మీ నాయన నువ్వు పరిగి నియోజకవర్గానికి సాగునీరు ఇస్తామని చెప్పి గుండు సున్నా ఇచ్చారు. మీరు గాడిద గుండులాగా గుండు సున్నా ఇచ్చారు. ఒక్క ఎకరకు నీళ్లు వారబెట్టలే. Subscribe us and press the bell icon for more interesting updates.